కార్తీక్, వెళ్ళండి. ఇప్పుడు మీరు గనుక వెళ్ళకపోతే ఆయనే లోపలికి వచ్చేస్తారు. ఆయన గాని లోపలికి వచ్చారంటే ఉన్న దాంట్లో సగం ఆయనకే పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మన ఇద్దరిలో ఒకరు పస్తులు ఉండాల్సి వస్తుంది. ముందు మా నాన్నకు పెట్టు, నాకు లేకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు మీ కంటికి నేను మీకు కూడా పెట్టకుండా తినేదానిలా కనిపిస్తున్నానా? ఒరే కార్తీక్, ఛ! ఎందుకు నన్ను ఊరికే అరుస్తా ఉన్నావు? నువ్వెందుకురా అంత కోపడతా ఉన్నావు? అసలు ఎందుకు పిలిచావు చెప్పు. మన పక్కింటి వాళ్ళది పెళ్లి రోజంట, బిర్యానీ చేసుకున్నారంట. బిర్యానీ అంటే నాకు ఇష్టం కదా అని బిర్యానీ ఇచ్చారు. అయితే తినేయొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? తిందామని అనుకున్నానురా, కానీ అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు, అందుకే తీసుకొచ్చా. ఇదిగో తిను, చాలా వేడిగా ఉంది. మనని కన్న వాళ్లకు ఎంత ఆకలిగా ఉన్నా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత ఇష్టమైన వంటకం ఉన్నా. నాన్న, మన పరిస్థితి బాగోలేక సరిగ్గా కూడా వండుకొని తినట్లేదు కదా నాన్న. మీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, నువ్వు తినేయొచ్చు కదా, మళ్ళీ నా కోసం ఎందుకు తేవడం? ఒరే, తల్లిదండ్రులకు ఎంత ఆకలిగా ఉన్నా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత ఇష్టమైన భోజనం ఉన్నా, నోట్లో ముద్ద పెట్టుకోగానే వాళ్ళకు గుర్తొచ్చేది వాళ్ళ బిడ్డల ఆకలి. అది వాళ్ళ నోటి దగ్గర పెట్టుకోగానే, ఎందుకంటే వాళ్ళ బిడ్డల ఆకలి తీరిపోతే తల్లిదండ్రులు తినకపోయినా వాళ్ళ కడుపు నిండిపోద్దిరా. ఇదిగో తిన్నయ్యా. చాలు తల్లిదండ్రులు తినకపోయినా వాళ్ళు కడుపులు నిండిపోతాయి. అమ్మనన్న తినకపోయినా మన కోసం ఎత్తి పెడతారు, మన కోసం నిద్రలేకపోయినా నిలబడతారు. మనల్ని కనక ముందు నుండి మన కోసం కలలు కంటారు, మనల్ని కన్నాక మన కోసం. ఇదిగో ఈ బిర్యానీ నీ భార్యకి కూడా పెట్టయ్యా. అలాగే నాన్న.